టెస్ట్ సిరీస్లో భాగంగా ఆగస్టు 15వ తేదీ నుంచి గాలే వేదికగా ఇండియా శ్రీలంక మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో మ్యాచ్కు ముందు శ్రీలంక టెస్ట్ జట్టు కెప్టెన్ ధనుంజయ డిసిల్వా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా పటిష్టమైన టీమిండియాను తమ సొంత గడ్డపై ఎలా ఎదుర్కోబోతున్నాం, అసలు భారత్ జట్టులో తమను అత్యంత టెన్షన్ పెడుతున్న ఆ డేంజర్ ఆటగాడు ఎవరు అనే విషయాలపై అతను చాలా స్పష్టంగా తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఈ సిరీస్ సన్నద్ధతపై శ్రీలంక కెప్టెన్ ఏమన్నాడంటే, భారత్ జట్టులో జస్ప్రీత్ బుమ్రా లాంటి కీలక బౌలర్లు లేకపోయినప్పటికీ మేము వారిని ఏమాత్రం తక్కువ అంచనా వేయడం లేదు. ఆ జట్టులో ఏ క్షణంలోనైనా ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల మ్యాచ్ విన్నర్లు ఇంకా చాలా మంది ఉన్నారు. మిగతా భారత్ జట్టు సభ్యులందరి ఆట తీరుపై కూడా మేము ఒక స్పష్టమైన హోంవర్క్ చేశాం. వారిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తగిన వ్యూహాలు కూడా సిద్ధం చేసుకున్నాం. బాగా స్పిన్ అయ్యే పిచ్చులపైన ఇండియా ఇబ్బంది పడుతోంది. భారత్లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్లలో ఇండియా స్పిన్ను ఎదుర్కోలేక ఓడిపోయింది. ఆ లోపాన్ని మేము సద్వినియోగం చేసుకుంటాం. దీనికి తోడు ఈ మధ్యనే ఇంగ్లాండ్ చేతిలో కూడా ఓడిపోయింది కాబట్టి ఒత్తిడిలో ఉన్న భారత్ను మరింత ఒత్తిడిలోకి నెట్టేస్తామని చెప్పుకొచ్చాడు. అయితే భారత్ జట్టు మొత్తంలో శ్రీలంక శిబిరాన్ని అత్యంత ఎక్కువగా భయపెడుతున్న ఆటగాడు మాత్రం కేఎల్ రాహుల్ అని డిసిల్వా కుండబద్దలు కొట్టాడు. రాహుల్కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అపారమైన క్రికెట్ అనుభవం, ముఖ్యంగా 2017 నుంచి శ్రీలంక పిచ్చులపై ఆడిన అవగాహన అతన్ని ఈ సిరీస్లో అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్గా మార్చాయని కెప్టెన్ అన్నాడు. భారత బ్యాటింగ్ లైనప్లో రాహుల్ ఒక్కడే తమకు అతిపెద్ద ముప్పు అని, ఆ అనుభవజ్ఞుడైన ఓపెనరే తమకు ఈ సిరీస్లో అసలైన సవాలు విసరనున్నాడని తెలుపుతూ శ్రీలంక కెప్టెన్ తన వ్యాఖ్యలను ముగించాడు.